నేను సిగరెట్ కాలుస్తున్నానని చెప్తావా? సిగరెట్ ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో. నీ చేతిలో ఉందిగా. అంటే ఒక అమ్మాయి చేతిలో సిగరెట్ ఉంటే ఏమంటారమ్మా? అయ్యో వద్దు 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 ప్లీజ్ ప్లీజ్. అయ్యో వద్దుమా వద్దు ప్లీజ్ 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 ప్లీజ్. తల్లి 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 వద్దుమా వద్దుమా. సారీ 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 సారీ. ఒరేయ్ మ్యాడ్ మంకీ, ఎంతసేపు రా ఫోన్ తీయడానికి? దమ్ము కొడుతున్నావా లేక మందు కొడుతున్నావా? బాబు ఇక చాలు, నేను వెళ్ళలేను. రేయ్ క్రిష్. కాదు నాన్న, నేను వాడి బాబుని. అయ్యో కృష్ణ, నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడ్రా. ఎవరితో చెప్పకమ్మా, నా బంగారం కదా. ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఎవరితో చెప్పకు ప్లీజ్. నానా ఇదిగో మాట్లాడు. డేవిడ్ చెప్పరా. మై గాడ్, నువ్వనుకుని మీ నాన్నగారితో మన ప్లాన్ గురించి మొత్తం చెప్పేశావా? నోను, ఇంకా అంతవరకు వెళ్ళలేదు గాని. ఓ మై గాడ్. అవునరా, నా పాస్పోర్ట్ విషయం ఏమైంది? ఎప్పుడు వస్తుంది? ఎవ్రీథింగ్ ఓకేరా. నీ టికెట్, నీ పాస్పోర్ట్ రెండు రెడీ. వావ్, రియలీ? ఏంట్రా అంత షాక్ అయ్యావు? వాట్సాప్ లో పంపమంటావా? అది కాదురా. అవును, నా పాస్పోర్ట్ ఎలా రెడీ చేసావురా? రేయ్ చోటా, మనం ఉన్నది ఏ కంట్రీరా? ఇక్కడ డబ్బులుండాలి గాని అవ్వని పనంటూ ఏదీ ఉండదు తెలుసా? అవునరా, యూర్ గ్రేట్. పొగడ్తలొద్దురా, పాయింట్కి రా. మన ప్లాన్ ప్రకారం అన్నీ రెడీ. మనం బ్యాంకాక్ కి వెళ్తున్నాం. యు ఆర్ కమింగ్ ఆర్ నాట్? ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? ఐఎమ్ కమింగ్ అండ్ ఎంజాయింగ్ విత్ యూ. ఓకే ఓకేరా, గెట్ రెడీ అండ్ కాల్ మీ బ్యాక్. ఎస్ ఎస్. నానా, నాకు కొంచెం మనీ కావాలి. ఎంత? 2 lakhs. 2 lakhs? అవునానా? ఈ ఊళ్ళో అంత ఖర్చు పెట్టడానికి ఏముందిరా? ఫ్రెండ్స్తో కలిసి బ్యాంకాక్ వెళ్దామని ప్లాన్ చేశాం నానా. అవునానా, మా ఫ్రెండ్స్ నా పాస్పోర్ట్, టికెట్స్ అన్నీ రెడీ చేశారు నానా. మీరు డబ్బులు ఇస్తే మేము బయలుదేరటమే. మనం ఏ ఊళ్ళో ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసు కదా నీకు. మనం ఈ గ్రామం నుంచి కాలు బయట పెట్టడానికే భయపడి ఈ బంగాళాలోనే బందీలుగా బతుకుతున్నాం. అలాంటిది నువ్వు బ్యాంకాక్ బయలుదేరి వెళ్తావా? నాకు ఈ ఊర్లో బోర్ కొడుతోంది నాన్న. ఏదేవైనా నేను ఈ టూర్ వెళ్లాల్సిందే. ఏంట్రా మూర్ఖత్వం? పెద్దలు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవచ్చు కదా. అమ్మా, నువ్వు మధ్యలో అడ్డుపుల్ల వేయకు. నేను ఎలాగైనా వెళ్ళి తీరాల్సిందే. అయినా నీకు పాస్పోర్ట్లు అవి కావాలి కదరా. అవన్నీ నేను ఏర్పాటు చేసుకున్నాను. మీరు డబ్బులు ఇస్తే నేను బయలుదేరతాను. అది కాదు నాయనా, గంగమ్మ అనుమతి లేకుండా గ్రామాన్ని దాటలేవు. ఆ తర్వాతే నీకు వీసా అయినా పాస్పోర్ట్ అయినా పనికొచ్చేది. గంగమ్మ గంగమ్మ గంగమ్మ, ఈ మాట విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి. అసలు హూస్ దిస్ గంగమ్మ? అసలు మనం ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి? ఆ ప్రెసిడెంట్ కూతురు శ్రీదేవి వెళ్ళి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుంది. తను గ్రామం దాటి వెళ్ళింది కదా, మరి నేనెందుకు వెళ్ళకూడదు? తను వెళ్ళడానికి గంగమ్మ అనుమతిచ్చిందిరా. ఇవంతా మీరు నమ్మితే నమ్మండి, బట్ ఐ డోంట్ లైక్ దిస్. మీ భయంతో నా లైఫ్ని పాడు చేయకండి. ఈ జైల్లో నేను అసలు ఉండలేను. అవకాశం లేదు కృష్ణ.
మనం ప్రాణాలతో ఉండాలంటే కొన్ని నమ్మక తప్పదు. ఎంతకాలం ఇంకా ఎంతకాలం ఇలా? ఇలాంటి ఖైదీ జీవితం నాకు అక్కర్లేదు. అయినా ఎంతమందిని చంపుతుందా గంగమ్మ? అలా అనకు కృష్ణ. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అంటే మనం వెళ్ళి ఆ గంగమ్మనే అనుమతి అడుగుదాం. అవును బాబు, అమ్మ చెప్పినట్టే చేద్దాం. ఆ గంగమ్మ తల్లి ఒప్పుకుంటే 2 లక్షలేంటి 10 లక్షలైనా ఇస్తాను. అప్పుడు నువ్వు అన్ని దేశాలు తిరిగి రావచ్చు. అవును కృష్ణ, మనం వెళ్ళి అడుగుదాం. ఆ, అలాగే చేద్దాం గజేంద్ర. గంగమ్మ అనుమతిస్తేనే పంపిద్దాం. వద్దు, కృష్ణని పంపొద్దు. గంగమ్మ అనుమతి రాకపోతే కృష్ణని ఎక్కడికి పంపించినా గంగమ్మ ప్రాణాలు తీస్తుంది. వద్దు వద్దు, కృష్ణని పంపించొద్దు. అయ్యో పాపం, ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో ఫిట్స్ అనుకుంటాను. అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇదిగో లాభం లేదు, దగ్గరలో ఆసుపత్రి ఉంటే తీసుకెళ్ళాలి. ఏమండి, కొంచెం ఆటోను పిలవండి ప్లీజ్. హాస్పిటల్కి తీసుకువెళ్తాను. ఈవిడ మీకు తెలుసా? లేదండి, అయినా పర్వాలేదు. నేను హాస్పిటల్లో చేర్పిస్తాను. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. ఇలా చూడమ్మా, ఇలా చూడు. మొహం మీద నీళ్ళు జల్లు. చూడండి. ఆ, లేవండి, మెల్లగా మెల్లగా. ఆ, జాగ్రత్త. ఇదిగోమ్మా నీళ్ళు తాగు. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదండి, ఒంటరిగా బయటికి రాకండి. కొంచెం అర్జెంట్ పని వల్ల బయటకు వచ్చానమ్మా. నాకు ఫిట్స్ వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేసేవాళ్ళు. నీ చేతి మహత్యం ఏమో, అవేవీ లేకుండానే నేను కోలుకున్నాను. పర్వాలేదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. మీ మేలు మర్చిపోలేనమ్మా. జాగ్రత్త.